హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బుధవారం ఈవినింగ్ షూట్ చేశానండి. ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టేశాను. తర్వాత అయితే ఉల్లిపాయలు అవి కోసుకున్నాను. అంతకుముందే ఫ్రిడ్జ్లో మటన్ అయితే తీసుకున్నాము. అంతకుముందు రోజు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, అది బయటికి తీసి పెట్టాను. ఇదైతే కూలింగ్ తగ్గింది. ఇప్పుడైతే దీన్ని వాష్ చేయాలి. ఇందులో సగమే వండుతున్నానండి, అది మొత్తం కేజీలో సగమే ఉండి సగం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక్కడైతే కర్రీ ఉడుకుతుంది. అప్పుడే నీళ్ళు వస్తున్నాయి. రోజైతే పొద్దున్న ఉతకలేదండి, బట్ నీళ్ళు లేవని చెప్పేసి నీళ్ళు వచ్చేటయని మధ్యాహ్నం అయితే ఆరేస్తున్నాను. ఇక్కడైతే కింద అయితే ఆరేస్తున్నాను కొన్ని యూనిఫామ్ షర్ట్లు, ఈ నైటీలు ఇవైతే పైన ఎండలో వేస్తే రంగు వెలిసిపోతాయి అని చెప్పేసి ఇక్కడ వేసినా పలచగా ఉంటాయి కాబట్టి అవి ఆరిపోతాయండి. యూనిఫామ్ షర్ట్లు, బ్లౌజులు, నైటీలు, అవి టీషర్ట్లు కింద వేస్తాను. ఎందుకంటే రంగు వెలిసిపోతే బాగోవు కదా అని చెప్పేసి పైన అయితే బాగా ఎండ మీద రంగులు అయితే ఉత్తినే పోతాయని కింద వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడైతే నీళ్ళు పెడుతున్నా. మొత్తం డ్రమ్ అయితే నిండిపోయింది. తొట్లో పెట్టేశారు 2 పైపులు. తర్వాత పైకి వెళ్ళి మిగతా బట్టలు అయితే ఆరేస్తున్నాను. పైన అయితే బట్టలు ఆరేసి మా ములక్కాయలు ఏమన్నా తయారైనాయేమో కోద్దామని చెప్పేసి చూస్తే ఏమీ తయారవలేదండి. ఇంకా సన్నంగానే ఉన్నాయి పిండిలాగా. ఇక్కడైతే బట్టలు ఆరేయడం అంతా పూర్తయింది. తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చింది అయితే షూట్ చేయలేదు. పిల్లలు అయితే ట్యూషన్కి వచ్చేటప్పటికి నేనైతే ఇక్కడ మొత్తం టేబుల్ మీద సర్దుతున్నాను అనమాట. కర్రీ, అన్నం కంచాలో మొత్తం పెడుతున్నాను. పెరుగు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇక్కడ మొత్తం సర్దుతున్నాను. ఇది పిల్లలు వచ్చిన తర్వాత మేమందరం భోంచేసి పడుకున్నామండి. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.